సార్ తర్వాత మనం నెక్స్ట్ ఎంఎస్‌పి గురించి మాట్లాడదాం సార్. మినిమమ్ సపోర్ట్ ప్రైస్. కనీస మద్దతు ధర గురించి మాట్లాడదాం. అది నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న రైతులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందంటారా? లేకపోతే పైపైన క్రీమీ లేయర్‌లో అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా బాగుపడుతున్నారు. లేదా చెప్పాలి అంటే కింద వాళ్ళ కంటే గూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు అనే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయంటారా? మంచి మంచి ప్రశ్న. సార్. ముందు కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఎందుకొచ్చింది ఎంఎస్పి అనేది అర్థమైతే ఈవేళ జరుగుతున్న మంచి చెడు మనకు అర్థమవుతాయి. సార్. ఒకప్పుడు ఈ దేశంలో తినడానికి తినలేదు. ఇందాక చెప్పాను. PL 480 ధాన్యం వస్తే తప్ప మనకు తినడానికి తిండి ఉండేది కదా. షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో మన దేశానికి రెండు అవసరమైనవి. ఒకటి ఎట్లా కొట్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలి. తినడానికి తిండి కూడా లేదు. రైస్ లేదు, వీట్ లేదు. ప్రధానంగా ఎంఎస్పి రైస్ వీటికే కదా. మిగతా పేరు చెప్పినా అవును కూడా సార్. అక్కడ పెద్ద ఎవరో ఉపయోగం లేదు కదా. ఈ రెండు పంటలే కదా. అవి బాగా కొడుతున్నప్పుడు తీసుకొచ్చాం. కొడుతున్నప్పుడు మరి మార్కెట్లో పొరపాటున రైతుకు రేటు తగ్గిపోతే దానికి ఏదో చేయాలని చెప్పి ఎంఎస్పి కూడా మార్కెట్ రేట్ కోసం చేయాల. గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ అన్న పేరుతో మనకి రేషన్ షాపులు పెట్టి, PDS అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, రేషన్ షాపులను పెట్టి ఆ రేషన్ షాపులు నడపడం కోసం ఈ ధాన్యాన్ని సేకరించడం మొదలుపెట్టింది. దానిలో బోల్డ్ అంత అవినీతి ఉంది. రేషన్ షాపులు ఆ రోజుల్లో షాపుకి కొన్ని లక్షలు వసూలు చేసేవాళ్ళు. షాప్ ఇవ్వాలంటే వాడు ₹1,00,000 ఇచ్చి షాప్ ఎందుకు పెడతాడు? వచ్చిన బియ్యం కానీ, గోధుమలు కానీ, లేకపోతే కెరోసిన్ కానీ, వంట నూనె కానీ వాడు బ్లాక్ మార్కెట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆర్బిట్రాజ్ అంటాం. గవర్నమెంట్ ₹2 ఇస్తే మీకు మార్కెట్లో ₹10 ఉందనుకోండి రేటు, ఈ ₹2కి వినియోగదారుడికి ఇచ్చే బదులు మార్కెట్లో ₹9 అమ్ముకున్నాడు అనుకోండి, వాడికి ₹7 లాభం వస్తుంది కదా. వ్యవస్థ అంతా దాని చుట్టూ తిరిగింది. అందుకోసం చెప్పని డిఎస్ఓని, సివిల్ సప్లైస్ ఆఫీసర్ని పోస్ట్ చేయాలని చెప్పంటే ఆ రోజుల్లోనే ₹1,00,000, ₹1,00,00,000 లంచం ఉండేది ఒక జిల్లాకి. గవర్నమెంట్లో బాగా గిరాకీ ఉన్న శాఖ ఏంటంటే ట్రాన్స్ఫర్ల పోస్టింగులు కావాలని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. సివిల్ సప్లైస్ విజిలెన్స్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్గా కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే ప్రజల పేరు చెప్పి విపరీతంగా లంచాలు మింగటానికి అలవాటు పడ్డ వ్యవస్థ ఇది, ఆ రెగ్యులేషన్ ఉపయోగించి. అందుకోసం పేరేమో ప్రజలది, ప్రజలకి, సామాన్య ప్రజలకి ఆహారం కోసం పెడుతున్నామని చెప్పని. వాస్తవానికి జరిగేదంతా ఇంత భయంకరమైన అవినీతి. కానీ ఆ సిస్టమ్ నడపడం కోసం అని చెప్పని మరి గవర్నమెంట్ సేకరించాల్సి వచ్చింది. మీరు రేషన్ షాపులకు బియ్యం ఇవ్వాలంటే మరి బియ్యం మీరు సేకరించాలి కదా, లేదా ధాన్యం సేకరించాలి కదా. దానికోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మరొకటి పెద్ద తతంగం. అక్కడ బోల్డంత అవినీతి మళ్ళీ. ఇంత అంత కాదు. ఉదాహరణకు ఒకప్పుడు FCAలో ఒకసారి ఒక చిన్న ఉదంతం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఒక్క వెహికల్కి 3 డ్రైవర్లు ఉన్నారంట. 3 డ్రైవర్లు ఓవర్ టైం తీసుకుంటున్నారంట ఏకకాలంలో. వెహికల్ ఆ టైంలో గ్యారేజ్లో రిపేర్స్ కోసం ఉందంట. ఇదంతా కూడా ఈ దేశ ప్రజల కోసం మేము సేవ చేసామని చెప్పి నా డబ్బులు పులుసులో కలిసిపోతాం. ఇట్లాగా ప్రజల పేరు చెప్పి భయంకరమైన అవినీతి, దుబారా ఖర్చు ఇది జరిగింది. మరి సేకరించాలి కదా, మార్కెట్లో సేకరించాలంటే ఆ రోజుల్లో మరి ఎవరైనా కూడా రైతు రేటు కమ్ముకోవాలని చూస్తాడు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, బలవంతపు సేకరణ పెట్టారు. మొదట్లో రైతుల నుంచి సేకరించేవారు, ప్రొడ్యూసర్స్ ఇవే అనేవాళ్ళు. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నాకు 7 ఏళ్ల వయసు అప్పుడు. అంటే అప్పుడు బహుశా దాదాపు 60 ఏళ్ల క్రితం. నాకు 67 ఏళ్ళు. తహసీల్దార్ మా ఊరికి వస్తే మా ఊళ్ళో మా తాతగారు మిగతా రైతంతా పొలమంటూ పారిపోయారు పొలాల్లోకి. ఎందుకని? ప్రొడ్యూసర్స్ ఇవే అనేవాళ్ళు. ఒక రైతు ఉత్పత్తి చేస్తే ధాన్యాన్ని ఈవేళ రేటు మార్కెట్లో రాకపోతే, ఆ రోజుల్లో ₹8, ₹10 ఉండేది బస్తాకి. రేపు పొద్దున ఒక ₹10 రేటు పెరుగుతుందేమో, కొంత 10 రోజులు ఇంట్లో ఉంచుకుంటేనే పురుగు కట్టుకునేవాళ్ళు. లేకపోతే ఇంట్లో కొంచెం పెద్ద రైతులైతే కొట్టు అనేవాళ్ళు. ఇంట్లోనే ఒక రూమ్ ఉండేదన్నమాట, పక్కా రూమే. అదంతా కూడా పైన ఒక డోర్ ఉండేది, కింద మామూలు డోర్ ఉండేది. కింద డోర్ మూసేసి ఆ పైనుంచి పైదాకా నింపేవాళ్ళు అనమాట ధాన్యాన్ని. మీ ధాన్యం మీకు రేటు కోసం దాచుకున్నారు. అది చట్టరీత్యా నేరం. మీరు ప్రొడ్యూస్ చేయగానే విధిగా గవర్నమెంట్కి అమ్మాలా, గవర్నమెంట్ చెప్పిన రేటుకు అమ్మాలా. దాన్ని ఎంఎస్పి అన్నారు. ఈ రైతులు అమ్మకపోతే నేరం అది. అందుకని తహసీల్దార్ వచ్చారంటే పాపం ఈ రైతులంతా పారిపోయారు. అంతగా హింస పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మరి రైతులతో చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఇంతమందిని గొడవ చేస్తే రాజకీయంగా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పని మిల్లర్స్ లెవీ అన్నారు. ఎందుకంటే మనకి వరి పంట మిల్లింగ్ చేయకుండా మనం తినలేం కదా, వడ్డని బియ్యంగా మార్చాలి కదా. కాబట్టి ఈ భారం అంతా మిల్లర్స్ పెట్టి మిల్లర్స్ వ్యాపారం కూడా చేయడం మొదలెట్టారు.
వాళ్ళు కొనేవాళ్ళు కేవలం మీకు మిల్లింగ్ చేయడం కాకుండా వాళ్ళు ధాన్యాన్ని కొని వాళ్ళు మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని అమ్మేవాళ్ళు, లేదా కొంత ధాన్యాన్ని అమ్మేవాళ్ళు. మిల్లర్స్లు ఇవే అన్నారు. వీళ్ళ దగ్గర నుంచి సేకరించాలంటే ఏం చేశారు? మరి బలవంతపు సేకరణ ఇది. బాబు మేము మార్కెట్లో అమ్ముకుంటాం, మార్కెట్లో రేటు ఉందంటే కాదు కాదు మాకు అమ్మాల్సిందే అని ఈ లెవీ కోసం ఎంఎస్పి పెట్టారు. ఈ ఎంఎస్పి ఎప్పుడు కూడా మార్కెట్లో రేటు కంటే తక్కువ ఉండేది. మార్కెట్లో ఆ రోజుల్లో 50 రూపాయలు ఉందనుకోండి బస్తా, లెవీ 40 రూపాయలు ఉండేది. కాబట్టి బలవంతంగా ఏడుస్తూ అమ్మేవాళ్ళు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అందరూ వచ్చి రైతులు మిల్లర్స్ అంతా మొదలుపెట్టుకునేవాళ్ళు, సార్ మరి ఎంఎస్పి మమ్మల్ని బలవంతం పెడుతున్నారు సార్, కనీసం ఎంఎస్పికి మేము గవర్నమెంట్కి ఇస్తే వెంటనే ఎంత అయితే గవర్నమెంట్కి ఇచ్చారో అంత మార్కెట్లో అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక నిబంధన ఉండేది. మార్కెట్లో అమ్మాలంటే మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, వాడి కాగితం కావాలి. నా దగ్గర వచ్చి మొదలుపెట్టుకునేవాడు, ఆ కాగితాలు తొందరగా ఇప్పించండి సార్, దానికోసం మళ్ళీ లంచాలు అడుగుతున్నారు సార్, నష్టానికి అమ్ముతున్నాం సార్ గవర్నమెంట్కి, ఆ పైన ఈ కాగితం ఇవ్వడానికి మళ్ళీ లంచం అడుగుతున్నారు సార్, మేము ఎలా బతికేసారని అడిగాడు. అందుకే నేను ప్రకాశం జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మిల్లర్స్కి ఏ అన్యాయం జరగకుండా, ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేకుండా టైమ్లీగా వాళ్ళ నుంచి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ రావటము, వెంటనే వాళ్ళకి పర్మిట్ ఇవ్వటము, అమ్ముకోవడానికి, వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవటము, కనీసం బతకడానికి ఇబ్బంది లేకుండా చేశారు. అంటే ఆనాడు ఎంఎస్పి మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉండేది. అందరం నాతో సహా గొడవ పెట్టేవాళ్ళం, ఏమయ్యా మార్కెట్లో రేటు ఉంటే ఎంఎస్పి మీరు తక్కువ చేసి బలవంతంగా వసూలు చేయటం, ఎంఎస్పి పెంచండి అని చెప్పాను. ఏమైంది, ఒక 17-18 ఏళ్ల క్రితం 2004 నుంచి కొంచెం ఆర్థిక వ్యవస్థ బాగుపడటం, వాజ్పేయి గారి పుణ్యం అని ఆర్థిక వ్యవస్థ బాగుపడటం మొదలెట్టింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బాగుంది, ఆ రోజుల్లో గ్రోత్ బాగుండేది. రైతులకు అన్యాయం జరుగుతోంది, ఎంఎస్పి పెంచాలని చెప్పని ప్రతి ఏడాది కొంత పెంచుతూ వచ్చారు. కాలక్రమేణా ఏమైంది, మార్కెట్లో అవసరాన్ని మించి బియ్యము గోధుమలు ఉత్పత్తి అయిపోయింది. ఒక్కసారి మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ మీరు కానీ ఒకప్పుడు ఇంత అన్నం తినేవాడు, జనాభా విపరీతంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు మనందరం కొద్ది కొద్ది తింటున్నాం అన్నం. నాలాంటి వాళ్ళం అయితే అన్నం మానేసాం అసలు. మేమంతా ఈ మిల్లెట్స్ కానీ లేకపోతే ఓట్స్ కానీ ఇవి తింటున్నాం, ఆరోగ్య కారణాలుగా ఇతర కారణాలుగా. అన్నం తినేవాళ్ళు కూడా తగ్గించారు. అన్నం బదులు పళ్ళు, కూరగాయలు, మరి పప్పులు, తర్వాత పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పౌష్టికాహారం కావాలంటే ఇవన్నీ కావాలి కదా. కాబట్టి ఆహారపు అలవాట్లు మారినాయి, ఉత్పత్తి ఏమో పెరుగుతూ వచ్చింది. మనకొక ఎక్కడన్నా కొద్దిగా నీళ్ళు వచ్చినాయంటే బాగుపడింది, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఫస్ట్ మనం అంతా వరేసేస్తున్నాం, అది చాలా గొప్ప అంటున్న భావంతో. ఎంఎస్పి ఏమో మార్కెట్ కంటే పెరిగింది, ఒకప్పుడు తక్కువ ఉండేది మార్కెట్ కంటే పెరిగింది. అంటే మార్కెట్ అంటే ఏంటి అర్థం? మార్కెట్లో డిమాండ్ని బట్టి ప్రైస్ ఉంటుంది, సప్లైని బట్టి ప్రైస్ ఉండదు. మీకు ఉత్పత్తి ఎక్కువయ్యి డిమాండ్ తక్కువ ఉంటే ప్రైస్ తగ్గుతుంది, ఉత్పత్తి తక్కువయ్యి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది. మీరు ఉల్లిపాయలు చూసినా, టొమాటో చూసినా, రైస్ చూసినా అంతే. కానీ రైస్ ఏమైంది, ఉత్పత్తి పెరుగుతూ ఉంది, డిమాండ్ లేదు, ప్రైస్ పడిపోతా ఉంది. మనం ఏం చేస్తున్నాము, అదే టైంలో మార్కెట్లో డిమాండ్ లేని వస్తువుకి ఎంఎస్పిని మరీ పెంచేసేసి మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చేసి, ఒకప్పుడు గవర్నమెంట్ వద్దు మారో మీరు కొనొద్దు మేము మార్కెట్లో అమ్ముకుంటామంటే వాళ్ళు అలో చేయలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ కాబట్టి మీరు కొంటారా చేస్తారా ఎక్కువ ధరకని గొడవపడుతున్నాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ మన పన్నుల డబ్బుల నుంచి వస్తున్నాయి. ఆ ధాన్యం ఏమవుతుంది, దాన్ని తినేవాడు లేడు, ఎందుకంటే ధాన్యం డిమాండ్ లేదు దానికి. రెండు జరుగుతున్నాయి, అయితే కుళ్ళిపోతా ఉంది. చాలా కాలం పాటు గోడౌన్లు కూడా లేక ఆ ధాన్యం కుళ్ళిపోతా ఉంది. లేకపోతే ₹2 మీకు మార్కెట్లో ఇస్తారు, ఎవరినైనా అడగండి, ఆంధ్రప్రదేశ్ అడగండి, తెలంగాణ అడగండి, కర్ణాటక అడగండి, తమిళనాడు అడగండి, ఉత్తరప్రదేశ్ అడగండి, ₹2కో రూపాయికో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఢిల్లీ నుంచి 3.5కో 5 రూపాయలకో అంత వస్తుంది, కొందరికి ₹2-3 వస్తుంది. దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఇంకో రూపాయి తగ్గించి ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నారు. ఇవ్వగానే 100కి 70 మంది నాకు ₹2 వస్తే నేను దాన్ని ₹10 అమ్మేసుకుంటున్నాను, నాకు లాభమేగా. దేశానికి ₹30 పడింది, అది దేశానికి ఈ రూపంలో ఈ ధాన్యానికి ₹35 పడింది, ₹40 పడింది. కానీ నా వరకు వచ్చింది ₹2 వచ్చింది. ₹40 మీరు ఖర్చు పెడితే నాకేం కావాలి, నాకు అనవసరం అది. నేను ₹2 నుంచి 10కో 15కో అమ్మితే నాకు లాభం. ఆ ₹10 కొన్నాడు ఏం చేస్తున్నాడు, వాడు మళ్ళీ మిల్లర్ ద్వారానో లేదా ఆయన మిల్లర్ అయ్యిండో మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి మళ్ళీ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ అమ్ముతున్నాడు ఈ ఫుడ్ కార్పొరేషన్కి. మళ్ళీ ₹30 ఎంతకో ఆయన దగ్గర కొంటున్నాం మనం. ఆ 30 మళ్ళీ ₹40 అవుతుంది, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఇవంతా కూడా పెట్టి. మళ్ళీ ₹40 నాకు మళ్ళీ ₹2 వస్తుంది. నేను మళ్ళీ దాన్ని ₹12 అమ్ముతున్నాను, మళ్ళీ ఆయన పోయి ₹35 అమ్ముతున్నాడు.
మనం ఏమంటున్నాం, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా నువ్వు పెంచుతూ ఉండి ఎంఎస్పి, ఇంకా సేకరణ చేస్తూ ఉండు, నేను అవసరం లేకపోయినా వరి పండిస్తూనే ఉంటాను, ఎకరో అద్భుతమైన పరిష్కారాన్ని దేవుడు చూపెడతాడు. ఏడాదికి 2,00,000 కోట్ల రూపాయలు పోతుంది దీనివల్ల. ప్రస్తుతం పోతున్న డబ్బు 2,00,000 కోట్ల రూపాయలు ఏడాదికి, 2-2.5 లక్షల కోట్ల రూపాయలు. ఎవడు దేశంలో ఎవరికి ప్రయోజనం లేదు, ఊరికే ఆ రీసైక్లింగ్లో పోతుంది. కాబట్టి ఎంఎస్పి అన్నది పరిష్కారం కాచాలి. ఎంఎస్పి వల్ల ఏమవుతుందంటే, ఏ పంటలకి గిరాకీ ఉందో, ఏ పంటలు అవసరం ఉందో అవి పండించట్లా. ఏ పంటలు అవసరం లేదో వాడు విధిగా హై రేటు కొంటున్నాడు కాబట్టి దాని పక్కకు మనం పంపిస్తున్నాం. దాంతో మీరు ఒకసారి చూడండి, ఒక పక్కన గోధుమను వరి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలో హైయెస్ట్ సర్ప్లస్ మన దేశంలో ఉంది. కానీ చాలా అవసరమైనటువంటివి పప్పులు, మాంసకృతులు, వెజిటేరియన్స్కి మనకి మాంసాహారం వచ్చేది, మనకి ప్రోటీన్స్ వచ్చేది పప్పుల నుంచి. పప్పులు ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్. అలాగే మరి కొంచెం మామూలు బియ్యము, గోధుమ తర్వాత మనకు కావాల్సింది నూనెలు కావాలి. ఎక్కువ నూనె తింటే అనారోగ్యమైనా కూడా నూనె కావాలి కదా, లేకపోతే అసలు మీరు ఏ పని కూరలు వంటలేరు కదా, ఏ పని కూరగాయలు ఉంటాయి, పిండి వంటకాలు ఉంటాయి, ఏ సాధ్యం కాదు. వంట నూనెలో మనం అగైన్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ప్రపంచంలో. చాలా పంటలు మనకు అవసరమైనవి డిమాండ్ పెరుగుతుంది విపరీతంగా, ఉత్పత్తి లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మాంసం ఈవేళ 600 రూపాయలు కేజీ ఉంది, చికెన్ 250-300 రూపాయలు కేజీ ఉంది, పళ్ళు కూరగాయలు 100, 200, 300 రూపాయలు అవుతున్నాయి కేజీకి. ఎందుకని? డిమాండ్ ఉంది, సప్లై రావట్లా. కాబట్టి ఎంఎస్పి అన్నది దీర్ఘకాలంగా పరిష్కారం కాదు. మన డబ్బులన్నీ పోతాయి, దేశానికి నష్టం చేకూరుతుంది, ఖజానా పోతాయి, రైతులకి మేలు జరిగినట్టు కనిపిస్తుంది కాగితం మీద, వాస్తవానికి మన బతుకులేం బాగుపడవు. ఇంతకాలం ఎంఎస్పి ఇచ్చాం కదా, ఎల్లకారు రైతులు ఇట్లా ఎందుకున్నారు మరి? ఎక్కడ మార్కెట్లో డిమాండ్ ఉందో, ఎక్కడ రేట్ వస్తుందో ఆ పంటలకు వెళ్ళేట్టుగా మన ప్రోత్సాహం ఉండాలి. అక్కడ మనకి టెక్నాలజీ వగైరా ఉపయోగించి ప్రొడక్టివిటీ, ఉత్పత్తి పెరగాలి. అక్కడ మార్కెట్లో రేటు బాగా వచ్చే ఏర్పాట్లు ఉండాలి. నాకు ఆదాయాలు పెరగాలి. అప్పుడు దేశ అవసరాలు తీరితే రైతుకు ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇదే పరిష్కారం కనుక మనం ఎంఎస్పి కొన్నామండి. ఎందుకు కొంటావు నువ్వు? రైస్ కొంటున్నావు, వీటి కొంటున్నావు, మిగతా కొనలేవు. కొన్నది ఏం చేస్తున్నావు చెప్పాను ఇందాక ఏం జరుగుతుందో. మిగతా పంటలు కూడా కొనమంటారు, కొని ఏం చేసుకుంటాడు? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పాలన్నీ కొని ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? లేకపోతే కూరగాయలన్నీ కొని ఇంట్లో పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? ఎవరికి ఇస్తాడు? అలా అసలు ప్రభుత్వం కొని అమ్మటం సాధ్యం జరుగుతుంది అది. కాబట్టి ఇది ఏమాత్రం లోతైన అవగాహన లేకుండా మంచి ఉద్దేశంతోనే మాట్లాడతారు వీళ్ళంతా కూడా. రైతులకు మంచి జరగాలని చెప్పిన, కానీ రైతులకు మంచి ఎలా జరగాలో అర్థం కాక, ప్రపంచంలో గతంలో ఏం జరిగిందో తెలియక ఏదో పరిష్కారాన్ని గుడ్డెద్ది చేరబడ్డట్టుగా ఒక స్లోగన్స్ ఇవ్వటం అలవాటైపోయింది దేశంలో. నేను జీవితం అంతా రైతుల కోసం పోరాడాను. ఇవాళ మార్కెట్లో ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ అయింది రైస్ కంటే నేను చేసిన పోరాటం వల్ల. మళ్ళీ మన యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్తుతానికి మళ్ళీ బ్యాన్ పెట్టారు. ఇవాళ ఇంపోర్ట్కి, ఈ పాము నూనెలకి టారిఫ్లు పెరిగినాయని చెప్పంటే నేను చేసిన పోరాటం వల్ల. ఇవాళ మళ్ళీ యుక్రెయిన్ వారి వల్ల టారిఫ్లు చాలా వరకు తగ్గించారు. రాష్ట్రాల మధ్య రేట్లు వ్యత్యాసం ఉన్నా కూడా పక్క రాష్ట్రంలో రేటు బాగా ఉన్నా అమ్ముకోవడానికి వీలు లేకుండా బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ పోయి దేశమంతా ఒక మార్కెట్ కొందంటే నేను చేసిన పోరాటం వల్ల. కాబట్టి నేను జీవితం అంతా కూడా వ్యవసాయానికి బోళ్ళంత సమయాన్ని వెచ్చించాను, చాలా పనులు చేశాను, ఇంకెన్నో చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి రైతు నిజంగా ప్రేమించిన వాళ్ళైతే దీర్ఘకాలంగా రైతు ఆదాయం ఎట్లా పెరగాల, రైతు తలకాల మీద ఎట్లా నిలబడాలా, అంతేగాని మన పన్నుల డబ్బుల్లోంచి రైతు దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయనుకోవటం చాలా పొరపాటు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, రైతు కోసం డబ్బు ఖర్చు పెట్టాలా, కానీ ఉత్పాదకత పెరిగే రీతిలో, ఆదాయాలు పెరిగే రీతిలో, దేశానికి లాభం కలిగే రీతిలో. దేశానికి 1,00,000 రూపాయల నష్టం వస్తే రైతుకు 10,000 రూపాయల లాభం వస్తే అదేం తెలియదు.